సో అయితే అమరావతికి మా విగన్ అని పెట్టండి, మా విజన్ వేరు అని చెప్పేసి జగన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ మావి గన్ రెండిట్లో కూడా గన్ ఉంది. సో గన్ అంటే డేంజర్ కాబట్టి ఆ పేరు పెట్టడం కరెక్ట్ కాదు. ఓకే. సో అమరావతి కరెక్ట్. సో అమరావతి అంటే కనుక పుష్పలో ఒక డైలాగ్ గుర్తు వస్తుంది. అమరావతి అంటే అది నచ్చకపోయినా వేరేదైనా పెట్టి కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, దీనేమంటారు? అదే యాక్చువల్గా అదే విజన్ ఉంటే కనుక ఇప్పుడు కూడా వాళ్ళే పార్టీ రూలింగ్ చేసేవాళ్ళు. బట్ అలాంటి విజన్ లేదు కాబట్టే కదా. సో పేర్ల గన్నులో బాంబులు పెట్టుకుంటే దేశానికి పెట్టుబడులు ఎట్లా వస్తాయి చెప్పండి. యా, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ అంటే ఆమోదం తెలిపాయి, కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్ గారి పార్టీ మాత్రం ఎందుకు ఆమోదం తెలుపుతారు? అదే యాక్చువల్లీ చెప్తున్నాయి కదా, కూరలో పుచ్చులు ఉండడం కామన్, అలాగే బియ్యంలో కూడా రాళ్ళు ఉంటాయి కదా. సో ఐ థింక్ ఎవరి అభిప్రాయం వాళ్ళది. అయితే ఆల్రెడీ అపోజిషన్ గానే మాట్లాడుతుంది కదా టీడీపీకి. మరి అలాంటప్పుడు ఇప్పుడు వైజాగ్లో ఏప్రిల్ మంత్ లోపల గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, దాని గురించి ఏం చెప్పాలి? అదే గూగుల్ డేటా సెంటర్ అనేది జాబ్స్ పరంగా ఓకే, బట్ రేడియేషన్, వాటర్, సో దాని మీద కొంచెం ఇబ్బంది అవుతున్నారు. సో దాని మీద కొంచెం ఆలోచించి పెడితే బెటర్. రీసైక్లింగ్ చేసే ప్రాసెస్ ఉంది కదా చాలా కంట్రీ లోపల, అలాంటి అంటే రీసైక్లింగ్ చేసి మరి అదే వాటర్ వాడుతున్నారు కదా. సో అదే వాటర్ రీసైక్లింగ్ చేసినప్పుడు కూడా అదే ఒక రీసైకిల్ చేసినప్పుడు కూడా కొంచెం డస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, అదనే సార్ కొంచెం కాలుష్యంలో కలుస్తుంది కదా. సో గూగుల్ డేటా సెంటర్ కూడా ఆ గూగుల్ అనేది ఎట్లా కలుషితం కాకూడదని చెప్పి గూగుల్ని ఎత్తుకోవాలని చెప్పి గూగుల్ కోరుకుంటున్నాం. స్టేట్ బడ్జెట్ కి ఈక్వల్ గా అమరావతి డెవలప్మెంట్ లో ఉన్న బడ్జెట్ దానికి ఈక్వల్ ఉంది. 2 lakhs 2 లక్షల కోట్లు అంటే స్టేట్ బడ్జెట్ దానికి తగ్గట్టు ఉంది. అంత బడ్జెట్ ఎక్కడి నుండి తీసుకొస్తారు, అంత పెట్టుబడి ఎక్కడి నుండి తీసుకొచ్చి పెడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. సో ఆయన చిటికేస్తే పెట్టుబడులు అనేవి వస్తాయి ఎక్కడి నుంచి అయినా సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారికి కూడా బ్యాక్ బోన్ లాగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. సో సెంట్రల్ తలుచుకుంటే కనుక మనకు పెట్టుబడులు అయితే వస్తాయని చెప్పనుకుంటున్నాను. ఎస్పెషల్లీ నిర్మలా సీతారామన్ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాబట్టి, మనకి ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఈ విల్ గివ్ ద ఫండ్స్ టు ద ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఇప్పటికే రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు అప్పు చేసి వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అట్లాంటి ఇంత బడ్జెట్ ఎక్కడి నుండి తీసుకొచ్చి పెడతాడు? అదే ఒక అప్పు తీర్చాలంటే ఒక అప్పు చేయాలి. సో అప్పుల్లో పోల్చుకుంటే అమెరికా కూడా ప్రజలపైనే కదా, భారం అంతా కూడా ప్రజలపైన నెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనడంలో కరెక్టే కదా. ప్రజల మీద నెట్టడం అనేది కరెక్ట్ కదా. అంటే జగన్ గారు ఉన్నప్పుడు రాష్ట్రం అప్పులు కాలేదా చెప్పండి? అప్పుడు కూడా అప్పులు అయినాయి కదా. సో ఒక అప్పు తీర్చాలంటే ఒక అప్పు కట్టాల్సిందే. సో జగన్ మీద ఎటువంటి భారం ఉండదని చెప్పి అనుకుంటున్నాను. సో అప్పు తీర్చడం కూడా ఏదో ఒక కంట్రీ నుంచి అప్పు వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. అంటే అమరావతిలో ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి 13,000 to 15,000 ఉంది కాస్ట్. హైదరాబాద్ లో చూసుకున్నా కూడా ఒక స్క్వేర్ ఫీట్ 4,000 పైన ఉంటుంది. అంత రేట్ ఎందుకు అంటే అక్కడ ఆయన ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆయన బినామీ ఆస్తుల రేట్లు పెంచుకోవడానికి ఈ విధంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నో నాట్ లైక్ దట్. అమరావతి అనేది ఇప్పుడు రాజధాని అయిపోయింది కాబట్టి ఎస్పెషల్లీ కంపల్సరీ రేట్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కోకాటిపేటలో ఒక ఎకరం చూసుకుంటే 150 కోట్ల ఉంది. అదే కూకట్పల్లిలో చూసుకుంటే మనకు 5 కోట్లకు వస్తుంది. సో డోంట్ కంపేర్ టు ద Tier 1 cities అండ్ Tier 2 cities. ఓకే. సో అమరావతి అనేది ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ గుండెకాయ. అక్కడ ఆ రేట్లో ఉండకపోతే కనుక అమరావతికి వాల్యూ అని చెప్పండి. ఇప్పుడు అమరావతిలో వేస్తున్న హైవే లైన్ ఏదైతే ఉందో ఇక్కడ బయట చూసుకుంటే హైవే లైన్కి 1 కిలోమీటర్కు 30 కోట్లు పట్టింది మా గవర్నమెంట్లో. బట్ ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు వేసే హైవేకి 1 kilometer 170 crores పడుతుంది. అంటే అంత రేట్ ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు. సింపుల్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంతే. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అప్పుడు జగన్ గారి హయాంలో చేసిన రోడ్లన్నీ కూడా వర్షం కొట్టుకుపోయినాయి. అదే చంద్రబాబు గారు వచ్చినప్పుడు కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సో రూపాయి ఎక్కువైనా సరే అది కొన్ని సంవత్సరాలు ఎక్కడ చెల్లా చెదురు లేకుండా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.